బట్ ఒకసారి కైలాష్ నేత గారిది కూడా తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తా. కైలాష్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఉన్నాయా మీకు ఏమైనా డౌట్స్? మేడం, ముందుగా మీకు హెచ్ఎండి వారికి, మీకు ప్రేక్షకులకు, పుల్లారావు సార్కు, దిలీప్ ఆచార్య గారికి నమస్కారం. నమస్తే. ఒకటి, ఇవాళ 140 కోట్ల మంది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సైనికుల యొక్క పరాక్రమాన్ని కానీ, వారి ధైర్య సాహసాలను కానీ, లేదా వారు చేసినటువంటి యుద్ధం పట్ల కానీ ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ దేశం ఒక్కటి, రాజకీయ పార్టీలు రకరకాల సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా అటక్ నుంచి కటక్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారు ఈ దేశంలో జరిగేటువంటి హింసకు పూర్తి బాధ్యత పాకిస్తాన్దే. ఎందుకంటే 1971లో మనం చూసాం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు మనం చేసినటువంటి యుద్ధం వలన పాకిస్తాన్ తునకలైంది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టసభల్లో అపరకాలిగా కీర్తికి ఈ పతాకంతో ఆమెని పొగిడాడు. కారణం ఏంది? ఒక దేశ ప్రధానమంత్రి ఎవరైనా ఉండొచ్చు కాక, కానీ ఈ దేశాన్ని రక్షించడానికి చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని సమిష్టిగా ఉంచడానికి వారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు పొగడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అన్ని అంశాలని మేమందరం కూడా పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సడన్గా యుద్ధం ఆపటం వలన ఎవరికి లాభం వచ్చింది, ఎవరికి నష్టం వచ్చింది అనేది కాదు. కానీ ప్రజలు ఏమి ఎదురు చూసారంటే ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్కి సరైన రీతిలో బుద్ధి చెప్తారు, ఇంకా మళ్ళీ జీవితంలో 100 సంవత్సరాలుగా గుర్తుండిపోయేటువంటి గుణపాఠం చెప్తారని ప్రజలు ఆశించారు. మరి వాస్తవంగా 3 గంటలకు ఆ రోజు ఏదైతే సీజ్ ఫైర్ అని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన తర్వాత మన సంబంధించినటువంటి భారతదేశం నుంచి ఒక ప్రకటన వచ్చింది. మరి ట్రంప్ జోక్యం ఉన్నదా? మన విదేశాంగ విధానంలో మార్పు వచ్చిందా? మొదటి నుంచి మేము అడుగుతుంది ఏంటంటే, 2 దేశాల మధ్య జరిగినటువంటి వాటికి మేము 2 దేశాలే స్పందిస్తాము, విదేశాంగ విధానంలో మార్పు లేదు, ఈ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ 3వ జోక్యానికి అనుమతించదని చెప్పేసి భారతదేశము కరాఖండిగా చెప్తా ఉన్నది. మరి వాళ్ళ ట్రంప్ మరి అత్యంత ఆప్తుడు నరేంద్ర మోడీ గారికి. మరి ఎందుకు ఆయన ఇవాళ అనుదేశాలు 2 కొట్లాడుకుంటే నష్టపోతాయి? కైలాష్ గారు, ఆయనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు, అసలు ప్రభుత్వం ఒప్పుకుంది లేదు, ప్రభుత్వ వర్గాలు నుంచి ఇదంతా అవాస్తవము, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట. మేమేదో చేసేసాము, మా వల్లే ఆగిపోయింది, మేమే ఆపాము. నేనేమంటున్నాంటే, ఇప్పుడు మోడీ గారికి వారికి చాలా అనుకూలమైనటువంటి వ్యక్తి, దాంట్లో అనుమానం ఏం లేదు. సరే, భారతదేశం ఇవాళ మనం వారి విషయాన్ని విభేదిస్తున్నప్పటికీ కూడా వారికి అంతర్గతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. మరి ఎందుకు ఈ రకమైన ప్రకటన చేసిండు? మేము పెద్ద ఎత్తున లక్షలాది కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తాం, మీరు నష్టపోవద్దు, మిమ్మల్ని కాపాడు. 2 మళ్ళీ ఇంకా గమ్మత్ ఏంటంటే, దూడని జీకమంటుండు, బర్రెని ధనం అంటుండు ఆయన, అమెరికా ఆయన. దీన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమంటుండు? భారతదేశం మాకు మంచి స్నేహం ఉంది, అదేవిధంగా 2 శక్తివంతమైన దేశాలు, తెలివైన దేశాలు మంచి నిర్ణయం తీసుకుంటే అని చెప్పేసి ఒక ప్రకటన చేసిండు. కాబట్టి ఇవన్నీ కూడా చర్చించాలంటే ఒక అఖిలపక్ష సమావేశం తక్షణం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇవాళ సమాజంలో చాలా మంది అనుమానపడుతుండో ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే చట్టసభలని సమావేశపరిచి దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సైనికుల యొక్క ధైర్యాన్ని కానీ దాన్ని ఎవరైనా కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. 100% ఈ దేశం వారి వైపు నిలబడ్డది, గర్వంతో పొందుతుంది. భారత మాతకు మేమందరం కూడా ప్రణమిల్లుతున్నాం. 100కు 100% వారు చేసినటువంటి పోరాటాన్ని ఈ దేశం మర్చిపోదు. వారు చేసిన రక్త తర్పణం ఈ దేశ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. యుద్ధం అనేది అనివార్యమైతే ఈ దేశం అంతా కూడా నిలబడుతుంది, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఏకాకిన ఏదైతే జరిగిందో ట్రంప్ చేసినటువంటి దాన్ని ఇవన్నీ కనుక మనం చూస్తే కొంత అనుమానాలు రేకెత్తిస్తా ఉన్నాయి. కాబట్టి చట్టసభలు సమావేశపరిచి ఆ చట్టసభల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, పుల్లారావు గారు చెప్పండి. ఒకటి, నేత గారు ఇవేళే ప్రియాంక వాడ్రా గారు చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం పేరు ఏం మెన్షన్ చేయలేదు, ఏదో సైన్యాన్ని పొగలేరు, చాలా సంతోషం సార్. ఇప్పుడు వరకు మీకు విచారంగా చెప్తున్నా, మీతో నాకేమి ఆర్గ్యుమెంట్ లేదు. ఇప్పుడు వరకు మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు ఒక్క మాట చెప్పలేదు. దయచేసి అట్లా పుల్లారావు సార్, నరేంద్ర మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తాం. సైనికులు చేసే పోరాటానికి 100% మా పార్టీ నిలబడుతుంది. మీరు తక్షణం ఏ నిర్ణయం తీసుకున్నా నిలబడతామని రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు స్పష్టంగా చెప్పారు.